తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి అధికారుల విస్తృత స్థాయి సమావేశం జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్లో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కృష్ణ భాస్కర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జేసీ యాస్మిన్ బాషా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. తాను రాజన్న జిల్లాకు కలెక్టర్గా రావటం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అధికారుల కార్యాలయాల్లో మౌలిక వస్తువులు కల్పించుకోవాలని, వారం రోజుల్లోగా కార్యాలయాల పనులు పూర్తి స్థాయిలో జరగాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. 210 గ్రామ పంచాయతీ కార్యాలయాలున్నాయని, అధికారులు తమ అనుభవాన్ని జిల్లా కోసం ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తమ కార్యాలయాల్లో సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రతి కార్యాలయానికి రాజన్న జిల్లాగా పేరు మార్చేలా డిపిఓకు సూచించారు. ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. District Education Officer, ex officio Sarvashiksha Officer. Good morning, sir. Good morning, madam. I'm Saraswati. But interventions can be of many kinds. మీరు డైరెక్ట్గా పేదవాడి పాకెట్లో మీరు క్యాష్ పెట్టచ్చు, లేదా ఆయన ఒక కార్డు ఇవ్వచ్చు. ఇవన్నీ ఈ రెండు కూడా కాకుండా యూ మే యూస్ సమ్ అదర్ మెకానిజం. దేర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్. ఇది అయ్యాక ఆఫ్టర్ 2-3 వీక్స్ మీకు కూడా చెప్తాను. I want to discuss with you the possibility of carrying out factorial design. Factorial design అంటే మీకున్న ప్రతి విలేజ్లో you will try out different types of interventions and then wait for 100 days again and see which intervention is working. The proposals from submitted for new roads, for example, chinnavemana, anything quantifiable we need from departments next week. Unless your goal is quantifiable, there is no point in having a goal in this. Quantifiable అంటే మీరు ఒక అంకెలో చూసుకోగలగారు ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చామని. And tomorrow these goals should guide every part of your behavior. Revenue, we have a problem with మాకు ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, please do all of that because మాకు కూడా తెలియాలి. We don't want to know after 5-6 months. ఇప్పుడే తెలుసుకుంటాం ఇక్కడ ఏం తప్పులు ఉందో మేము తెలుసుకుంటాం ఇమీడియట్గా. థర్డ్ పాయింట్, ఇప్పుడు అందరికీ ఇవన్నీ యూ విల్ బి గివింగ్ మా ముందే. డిఎంహెచ్ఓ గారు మెడికల్ గురించి, పిఓఆర్బిఎం గారు ఎడ్యుకేషన్ గురించి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ గారు ఫైర్ సర్వీస్ మాకు చెప్తారు, మాకు తెలిసి వారే చెప్తారు. ఇప్పుడు వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎన్ అనానిమస్ కాంపోనెంట్. మీ అందరికీ బ్లాంక్ షీట్స్ ఆఫ్ పేపర్ ఇస్తాం. మీరు చెప్పండి వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ విచ్ గోస్ ఆన్ విత్ కలెక్టరేట్. మీ పేరు దాంట్లో రాయండి. లెట్ ఇట్ బీ కంప్లీట్లీ అనానిమస్. ఇప్పుడే ఇస్తాం చేసి అది మేము కంపేర్ చేసుకుని వీళ్ళు అలాగే ఇఫ్ దేర్ సంథింగ్ వీ కెన్ డూ. మీకే కాదు 100 డేస్ మాకు కూడా ఉండాలి కదా. మేమేం చేయాలి? మీ ఎక్స్పీరియన్స్లో కలెక్టరేట్లో మీరు లైజన్ అవుతుంటే మీకు ఎక్కడ కష్టం అవుతాం? కలెక్టర్ గారు చేసి కలవడం కష్టం అవుతుందా? మీకు అక్కడ ఫైల్ ప్రాసెసింగ్ ఒక పర్టికులర్ సెక్షన్లో ఆగిపోతుందా? లేకపోతే ఎప్పుడన్నా మీకు టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మధ్యలో మీకు చాలా నాళ్ళు ఎక్కువ అవుతుందా? ఐఎమ్ ఓన్లీ గివింగ్ ఎగ్జాంపుల్స్. లేదా మీకు నొప్పి వచ్చేటట్టు కలెక్టరేట్లో మీతో ఎవరైనా మాట్లాడారా? ఇది కూడా ఎవరు మర్చిపోరు. ఎనీథింగ్ పర్సనల్ ఆల్సో. We would like you to give us anonymous. ఫుల్ఫిల్ చేసే బాధ్యత మన పైన ఉందని మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారని నమ్మకం కూడా ఉంది. సో ముఖ్యంగా ఇమీడియట్గా చేయాల్సింది మనం కొన్ని విషయాలు ఉన్నాయి, అవి డీటెయిల్గా కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి కాకుండా ఇమీడియట్గా ఆల్ ద ఆఫీసర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ ఆఫీసెస్ స్టాఫ్ అందరూ రిపోర్ట్ చేశారా లేదా, తర్వాత మీకు రావాల్సిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయి, కామన్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ వెరీ స్పెసిఫిక్ టు సిరిసిల్ల జిల్లాకి సంబంధించి ఫైల్స్ అన్నీ మీకు డిపార్ట్మెంట్ వారీగా రప్పించుకోవడం అనేది కూడా మీ బాధ్యతే. అంటే అక్కడ పాత కరీంనగర్ నుంచి రావాలి, టిల్ దెన్ విల్ వెయిట్ అనేది కాదు. It is your responsibility to get all the related files immediately. Endukante we have to start functioning. It is already, now we are on the 3rd day. So yes, we have to start functioning.
రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఫలానా పని జరిగింది అనేది కూడా అక్కడ స్టేట్ నుంచి అడుగుతున్నారు, ఫలానా ఏం చేశారు, టుడే వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద న్యూ డిస్ట్రిక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. దాని ప్రకారం మనం ఫలానా పని ఈ పని ఈరోజు చేయడం జరిగింది అనేది. ఇంకో విషయం ఏంటంటే చాలా అంటే దో ఇట్ ఈస్ నాట్ లేట్ అని నేను అనను, కానీ ఏవైతే మన ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయత్స్ అయినా, స్కూల్స్ అయినా, అంగన్వాడీ సెంటర్స్ అయినా, ఆల్ ద విలేజ్ లెవెల్ వరకు ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో దయచేసి అందరు జిల్లా పేరు మార్చి కొత్త జిల్లా పేరు పెయింట్ చేయించడం, అక్కడ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మా అంతా మాకు అవగాహన అవడానికి 3-4 నెలలు పట్టచ్చు. మనకు అంతవరకు ఆగే ఆస్కారం లేదు. కాబట్టి బ్రేక్అవుట్ సెషన్లో వీ హ్యావ్ 3 గోల్స్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ యువర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ హస్బెండరీ అనుకోండి, వాట్ ఆర్ ది ఆబ్స్టకల్స్ యూ ఆర్ ఫేసింగ్. మీరు మీ అంతకు మీరు మీ డిపార్ట్మెంట్లో మీకు అనుభవించే కష్టం ఎక్కడుంది అడ్మినిస్ట్రేటివ్లీ, అంటే మా టేబుల్ మీద వచ్చింది, మా కొన్ని విషయాల్లో మా వల్ల కూడా వచ్చే కష్టాలు తప్పకుండా ఉంటాయి. The main purpose of this meeting is to know all the obstacles being faced by individual departments. జేసీ గారు, నేనైనా, ఆర్డీ గారు, ఇంకెవరైనా, లేకపోతే మనకు వచ్చే డిఆర్ గారైనా, ఇప్పుడు మేము వెళ్ళి విలేజ్ టు విలేజ్, మండల్ వెళ్ళి అక్కడ మీటింగ్స్ తీసుకొని చేసినప్పుడే మాకు మళ్ళీ 4-5 నెలలు పడుతుంది. మేము అంతవరకు ఆగలేము. మీరే మాకు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నంబర్ 1. నంబర్ 2, ఆబ్స్టకిల్ వచ్చాక 1, 2, 3, 4, 5 మాకు కష్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు స్టాఫ్ లేరు, మాకు జియో రావాలి, అది పర్సూ చేయాలి. మీరు అది రీహాబిలిటేషన్లో మాకు వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ మాకు కోఆర్డినేషన్ లేదు, ఆ డిపార్ట్మెంట్ మాకు కోఆర్డినేషన్ ఉంది కానీ మాకు కలెక్టర్తో కోఆర్డినేషన్ లేదు. 1,00,000 ఇష్యూస్ ఉంటాయి. వీ వాంటెడ్ టు పుట్ దెమ్ ఆల్ ఆన్ పేపర్. ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు హోల్డ్ యూ అకౌంటబుల్ ఫర్ ఇట్. మేము డియో లెటర్ మాకు రాయమని అడగట్లేదు. ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ సెషన్ టు స్పీడింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్. మనకు టైం లేదు కాబట్టి చేసుకుంటున్నాం ఇది. నంబర్ 2, ఇది వాళ్ళు అవ్వదు కానీ చెప్తాం ముందే. ఆబ్స్టకిల్స్ మనం ఒకసారి ఐడెంటిఫై చేశాక డిపార్ట్మెంట్ వారీగా, దాని తర్వాత మనం తీసుకునే నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమున్నాయి, ఆ నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ యాక్షన్స్ కూడా మేము కలెక్టరేట్లో కూర్చొని మేము పెట్టాం. అది కూడా మీరే మాకు ఇవ్వాలి. కాకపోతే దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మీరు మాకు ఇచ్చాక మేము బహిరంగ చూపిస్తాం. సో దట్ విల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీవన్. మీరు అందరూ జిల్లాలో పనిచేసే ఆఫీసర్సే. మీ డిపార్ట్మెంట్గా మీరు ఇచ్చే సజెషన్స్ని వీ విల్ మేక్ ఓపెన్లీ పబ్లిక్. వేరే వాళ్ళు కమెంట్స్ కొరకు. అండ్ దెన్ వీ విల్ లాక్ దెమ్. ఇది ఇప్పుడే అవ్వదు. దిస్ సెషన్ ఈజ్ ఓన్లీ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ యువర్ ఆబ్స్టకల్స్. మీరే మాట్లాడండి, మీరే చెప్పండి, మీరే రాయండి. We'll try to see if we can break up into groups and go to different rooms, and then we can come back in half an hour or 1 hour. We'll try to have group leaders for each group. తయారు చేస్తాం ఇప్పుడే. But this session is only to know that what is affecting you. మీకు అడ్డం ఏమొస్తుంది. రెండో విషయం, నెక్స్ట్ ఇవాళ మనకి గురువారం, నెక్స్ట్ వారం గురువారం కల్లా మనం మీరు ఒప్పుకుంటే we can have this on 1 day every week. We will now plan our next steps of action. మాకు ల్యాండ్ కావాలి కట్టుకోవడానికి. ఫస్ట్ దానికి వీ నీడ్ ఏలినేషన్. ప్రపోజల్ షుడ్ కమ్ ఫ్రమ్ తహసీల్దార్. ఫ్లాగ్స్ ముందు పట్టాలి. దెన్ వీ నీడ్ అప్రూవల్ ఫ్రమ్ కలెక్టర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 steps. We should lock on the steps of action. Third step is make people responsible for each step of action. And final step is set a deadline. ఇది మేము ఎందుకు చేస్తామంటే, సాధారణంగా మనకి ఒక ప్రాసెస్ అవుతుంది. ఈ మధ్య లాస్ట్ 5 సంవత్సరాలు ప్రతి చోట అవుతుంది. చాలా చోట్ల ఎక్కడన్నా సరే 100 రోజుల ప్లాన్ అని పెట్టుకుంటున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ టు డూ, టు కీప్ 100 day ప్లాన్. బట్ మీ ఇన్పుట్స్ వచ్చే వరకు మేము 100 రోజు ప్లాన్ పెట్టము. మీకున్న కష్టాలు మీరు చెప్పే వరకు, దానిపైన నెక్స్ట్ యాక్షన్ లాక్ చేసే వరకు, దానికి డెడ్ లైన్ లాక్ చేసే వరకు, డెడ్ లైన్ ఫర్ ఈచ్ విల్ బి డిపెండింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ ఫ్రమ్ 0 to 100 days. ఇంకా 100 days ఇస్ మ్యాక్సిమం. ఇదే మన అదృష్టం. వీఆర్ గెటింగ్. నాకు తెలిసినంత వరకు ఇన్ గవర్నమెంట్లో స్టార్ట్ ఫ్రమ్ అ క్లీన్ స్లేట్ చాలా రేరు. మీరు ఏం ఉద్యోగం చేసినా అక్కడ పూర్వ పాపాలని మీరు నెత్తి మీద పెట్టుకుని మీరు కొత్త పాపాలు చేయడం అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. మొట్టమొదటిసారి వీఆర్ గెటింగ్ అ క్లీన్ స్లేట్. మన పలక, మన మొత్తం బ్లాక్ బోర్డ్ క్లీన్గా ఉంది మనకి. ఇట్స్ వెరీ వెరీ రేర్. ఈ అవకాశం మనం పోగొడితే చరిత్ర మనం క్షమించదు. 100 day ప్లాన్ వరకు బై నెక్స్ట్ వీక్ వీ వాంట్ టు లాక్ ఆన్ స్టెప్స్ ఆఫ్ యాక్షన్. So that when we present a 100 day plan, we make it public. The first, any goal should be first of all quantifiable.
నూతన కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ ఆష్మిన్ భాషాలకు పద్మశాలి సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పరిసర గ్రామాలతో కలిసి టెక్స్టైల్ జోన్గా ప్రకటించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టీఓ శ్యాంప్రసాద్ లాల్, తహసీల్దార్లు రాజు, గంగయ్యతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, మంచె శ్రీనివాస్, బూట్ల సుదర్శన్, ఆడెపు రవీందర్, కట్టకోల లక్ష్మీనారాయణ, రాపెల్లి లక్ష్మీనారాయణ, అన్నల్దాస్ యాదగిరి, గోవింద్ రవితో పాటు పలువురు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా చెక్స్ పార్క్ అయితే ఇదంతా బాగా పందేళ్ళకి 70 కింద 2 మొత్తం ఐ ప్రిఫర్ మన ఎంటైర్ డే తీసుకొని క్యాలెండర్ పెట్టుకుంటాను ఇప్పుడు. సో మనం ఏం టైం వేస్ట్ చేయకుండా పెట్టుకుంటాం. ఓకే ఇక్కడ వస్త్రవ్యాపార సంఘం ఉంది, పాత ఉంది, అన్ని సంఘాలు రోజు నాకు 18 అనుబంధ సంస్థలు. దాన్ని ఒకసారి పెడితే వాస్తవంగా మా ప్రాబ్లమ్స్ ఏంటో మేము కూడా పెడతాం, వీలైతే వరకు సొల్యూషన్ చెప్తాం, మీరు ఆలోచించాలి. రాజన్న సిరిసిల్ల ఒకసారి సెక్రటరీలో వస్తాం కదా సార్, అప్పుడు మీరు ఉన్నారు. అప్పుడే మేము రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పలు ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ గురువారం పలు ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. ఆర్టీఓ కార్యాలయంతో పాటు ఎంఆర్ఓ, ఎస్టీఓ కార్యాలయాలను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆష్మిన్ భాషాతో పాటు ఆర్టీఓ శ్యాంప్రసాద్ లాల్, ఎంఆర్ఓ తదితర అధికారులు ఉన్నారు. Eventually, after some time, I need to see. Wait. Top 3 or 4 look. అది ఫస్ట్ నుంచి నాకు తెలియదు. మీరు ఒక అవుట్ బాక్స్ పెట్టండి సార్. సార్ ఒకటి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ ఛాలెంజ్ సార్. సో మన వేరియస్ ప్రాజెక్ట్స్, సో అక్కడ మనకి తర్వాత మనం ఏమి వాడాలి సార్ డెవలప్మెంట్ ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు చేపట్టిన దానికి ఏర్పాటు చేసుకోవాలి. ప్రోగ్రెస్ మనం మానిటర్ చేసుకోవాలి సార్. మిషన్ బడ్జెట్గా మనకి ఉన్నాయి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా బిగ్ వే, ఎందుకంటే మనకి మిడ్వైర్ అంతా మనకి వస్తుంది. అవును సార్, మొత్తం మనకి. సో నాట్ ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్, ఆల్సో మేక్ షూర్ ద వాటర్ ఇస్ సేఫ్ సార్. తర్వాత మనకి ఇప్పుడు సిరిసిల్లాలో స్కిల్లింగ్ ఫర్ ఫార్మర్స్ మనం మంత్రి గారికి చాలా పెద్ద ప్రణాళిక చేశారు. అవును సార్. ఉన్నాయి జనం నాకు ఇంకా మొత్తం అవగాహన లేదు సార్. కానీ నాకు తెలిసినంత సంవత్సరం నుంచి మంత్రి గారు పెద్ద ఎత్తున ప్రణాళిక చేసి ప్రయత్నిస్తారు వారు సార్. సో ఉన్న స్కిల్లింగ్ యూనిట్స్ని, ఉన్న పవర్ యూనిట్స్ని మనం ఎట్లా మెరుగు చేయొచ్చు. అది కాకుండా అక్కడి నుంచి బయట వచ్చే వాళ్ళు కూడా వేరే రకమైన స్కిల్లింగ్ యూనిట్స్ మనం చేయొచ్చా, ఉపాధి ఎట్లా రకం కల్పించవచ్చు, అది కూడా నాకు ఒకవేళ మొత్తం ల్యాండ్ అవైలబుల్ ఉంటే మన మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ప్రజలకి సౌకర్యం ఎట్టి పరిస్థితుల్లో కలిగేటట్టు షిరిడి అయినా తిరుపతి లెక్క అవ్వాలని ప్రభుత్వ ఆదేశం. అవును సార్. దానికి ఎనీ లెవెల్ మనం ఆటంకం రాకుండా, ఇబ్బంది రాకుండా ఎంత తొందరగా అంటే తొందరగా అది కంప్లీట్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా రాజన్న జిల్లా ఎస్సీ విభాగం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక ఆర్ఎన్బి వసతి గృహంలో రాజన్న జిల్లా ఎస్సీ విభాగం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గజ్జెల దేవరాజు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో తెలంగాణ కార్యకర్తలు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంతోష్, ప్రశాంత్, దేవదాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎల్లుండి శనివారం 15వ తారీఖు నాడు పొద్దున 10 గంటలకు మన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొట్టమొదటిసారి రావడం జరుగుతుంది. ఆయనకు రావడంలో అందరం టీఆర్ఎస్ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఒక ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణానికి 10 గంటలకు చేరుకున్న తర్వాత అంబేద్కర్ విగ్రహం నుంచి అంబేద్కర్కు పూలమాలలు వేసిన అనంతరం అక్కడి నుంచి సిరిసిల్ల వాసవి కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగిస్తూ అక్కడ 12 గంటల వరకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం ఆనాడైతే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి పార్లమెంటుకు పంపినటువంటి బిల్లు విషయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదింపేయాలని చెప్పి డిమాండ్ కోసము ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ గారు ఒక కార్యక్రమంలో 15వ తారీఖు నాడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు సిరిసిల్ల జిల్లాకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులముగా ఉన్నటువంటి మాదిగ కులానికి సంబంధించినటువంటి వర్గీకరణ ఆగిపోయిందని, దాన్ని తొందరగా కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ఆమోదించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా దాన్ని నిలిపివేయడం జరిగింది. దానిపైన ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరుగుతుంది. దానిలో భాగంగానే సిరిసిల్లకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సోదరులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వాల్ పోస్టర్ను విడుదల చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో శుక్రవారం మహా ర్యాలీ నిర్వహిస్తామని ఆర్పీఐ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించి బౌద్ధ మత అభివృద్ధికి కృషి చేశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల శ్రీనివాస్, మేకల కమలాకర్, సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కస్స అనిల్ కుమార్, స్వర్గం కేశవ్, దాసరి రమేష్, శ్రీపతి లక్ష్మణ్, గాజంగి రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతం స్వీకరించి తేదీ 14 అక్టోబర్ 14 నాడు బౌద్ధ మతం స్వీకరించి 65 సంవత్సరాల సందర్భంగా రేపు అనగా తేదీ 14 ఉదయం 11 గంటల శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహా ర్యాలీ, భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రియమైనటువంటి ప్రజలారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు బౌద్ధ మతాన్ని భారతదేశం నుండి బయటకు పంపిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఈరోజు బౌద్ధ మతం ఈరోజు మన దేశంలో ప్రవేశించేది. ఈరోజు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈరోజు బౌద్ధ మతం అనేది ఈరోజు రాష్ట్రంలో లేనప్పటికీ కూడా అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం దూరిగట్టులో ఈరోజు మన ఈరోజు గౌతమ బుద్ధుడు అక్కడ ఈరోజు మనం ప్రసంగించినటువంటి చరిత్ర ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి
ర్యాలీలో ఈరోజు సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అన్ని పార్టీల నాయకులు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు కూడా పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఏదైతే ఈరోజు బౌద్ధ మతం స్వీకరించారో ఆ బౌద్ధ మతం స్వీకరించి ఈరోజు రేపటికి 60 సంవత్సరాలైన సందర్భంగా ఆర్పీఐ పార్టీ తరఫున మేము భారీ ఎత్తున ర్యాలీ తీస్తూ అతనికి ఘనమైన నివాళులు అర్పించడానికి మేము సిద్ధమవుతున్న సందర్భంలో అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ఏదైతే సిరిసిల్ల జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, స్థానిక సభ్యులు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మానకొండూరు ఇల్లంతా మానకొండూరు చొప్పదండి వెములవాడ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ మరి జరగబడినటువంటి మహార్యాలీలో ప్రజలు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, అంబేద్కర్ గారి వారసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఈరోజు మహార్యాలీ విజయవంతం చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు పట్టణ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్ల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్లకు పట్టణ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటులో భాగంగా బీజేపీ పార్టీ ఉద్యమాలలో చురుకుగా పాల్గొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు గౌడ వాస్, భీమారం శ్రీనివాస్, గడ్డం లతభాస్కర్, అన్నల్దాస్ వేణు, సంపత్, ఆడెపు రేవంత్తో పాటు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభమైనటువంటి జిల్లా సాధన ఉద్యమం మొన్నటి మంత్రి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రకటించి ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడంతో ముగిసింది. తరతరాలు కొన్ని 100 ఏళ్ల వరకు కూడా తరతరాలు గుర్తుంచుకునే విధంగా సాగినటువంటి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి సిరిసిల్లలోని ప్రతి వ్యక్తి, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, న్యాయవాదులు, అలానే కుల సంఘాలు, ఎప్పుడూ లేని విధంగా బంధు పిలుపుని విజయవంతం చేసినటువంటి పద్మశాలి అనుబంధ వ్యాపార సంఘాలు, అలానే కర్ఫ్యూ విధించినప్పుడు బంధును తలపించినటువంటి అన్ని వ్యాపార దుకాణ సముదాయాలకు సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, అలానే మనసులో రావాలని ఉన్న కొన్ని కారణాల వల్ల రాకుండా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలానే మా మీడియా మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఎంతో పోరాడి మనం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాను సాధించడం జరిగింది. వాళ్ళందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలానే మా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి మా భీమవరపు శ్రీను రాధికారు కావచ్చు, లేదా గడ్డం లతా భాస్కర్ కావచ్చు, వీరికి మా పార్టీ తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈరోజు సిరిసిల్లలో ఎవరి దగ్గర విన్నా కానీ ఉద్యమంలో అతి ముఖ్యమైన పాత్ర బీజేపీ భారతీయ జనతా పార్టీ పోషించింది. వీళ్ళు ఎక్కువ సమయం కేటాయించారు. ఆకాంక్షను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేయడంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య పాత్ర పోషించిందని అందరూ అంటున్నారు. అంతటి ఘనమైన పేరును ఈ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ కల్పించినందుకు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా సిరిసిల్ల ప్రజల ఆకాంక్షను గ్రహించి సిరిసిల్లను రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రకటించినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, అలానే మంత్రివర్యు గారికి, అలానే ఎంపీ గారికి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే సిరిసిల్ల జిల్లా వచ్చింది, దీన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మన మంత్రి గారిని అలానే ప్రభుత్వం గారిని కోరుకుంటున్నాను. జై సిరిసిల్ల. సిరిసిల్ల ప్రజల ఆకాంక్ష మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రకటించిన మంత్రివర్యులకు మరియు ముఖ్యమంత్రికి మరియు అలాగే కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారికి ప్రత్యేకంగా సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఉద్యమంలో మహిళలను గుర్తియకుండా లాఠీ చార్జ్ చేసినా మేమేం బాధపడలేదు. కానీ సిరిసిల్ల జిల్లాను ప్రకటించినందుకు సంతోషంగా ఆ లాఠీ దెబ్బలను మర్చిపోయి
మన మంత్రి పురపాలక శాఖ మంత్రివర్యులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అన్ని జిల్లాలను ధీటుగా పెట్టి మన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పథంలోకి ముందడుగు ఉంచాలని మన మంత్రివర్యులను కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో భారతీయ జనతా పార్టీని గుర్తించి అన్ని అఖిలపక్ష నాయకులకు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి యువకులు కానీ మరియు అలాగే పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని ముందటుంచినందుకు వారికి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.